పంచాంగం మార్చ్ 22, 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం తిథి అష్టమి శనివారం తెల్లవారుజాము 4:24 నుండి ఆదివారము తెల్లవారుజాము 5:23 వరకు నక్షత్రం మూల శనివారం రాత్రి 1:45 నుంచి ఆదివారం తెల్లవారుజాము 3:23 వరకు రాహుకాలం ఉదయం 9:23 నుంచి ఉదయం 10:54 వరకు యమగండం మధ్యాహ్నం 1:57 నుంచి సాయంత్రం 3:28 వరకు సూర్యోదయం ఉదయం 6:21 సూర్యాస్తమయం సాయంత్రం 6:31 రాశిఫలాలు ముందుగా మేషరాశి ఈ రోజు మీకు మీ ఆరోగ్యాన్ని మెరుగులు దిద్దుకోవడానికి చాలినంత సమయం ఉంది. మీరు డబ్బుని ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టుంటే అవి ఈ రోజు అమ్ముడుపోతాయి. దీనివల్ల మీకు మంచి లాభాలుంటాయి. గృహంలో పరిస్థితులు సమస్యాత్మకంగా ఉంటాయి. తదుపరి వృషభ రాశి సంకల్ప బలం లేకపోవటం వల్ల మీరు భావోద్వేగం మరియు మానసిక ఉద్వేగానికి గురవుతారు. వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మంచి సమయం. మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ఆచంద్ర తారార్కము ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని ఈ రోజు మీరు తెలుసుకుంటారు. తదుపరి మిథున రాశి బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవటం మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు. అందువల్ల మీకు ఆందోళన కలిగించొచ్చు. ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్నవారు డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో, ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు. తదుపరి కర్కాటక రాశి అనవసరమైన విషయాలను వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి. వాదన వల్ల ఎప్పుడైనా ఒరిగిందేమీ లేదని, పైగా నష్టపోయేదే ఉంటుందని గుర్తుంచుకోండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసొస్తుంది. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం. మేషరాశి వారు స్థలాల మీద పెట్టుబడి పెట్టండి, లాభాలు వస్తాయి. వృషభ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు ప్రయోజనకరం. మిథున రాశి వారు డబ్బు విలువ తెలుసుకుంటారు. కర్కాటక రాశి వారికి రుణాలు తీసుకునేందుకు ఈ రోజు బాగా కలిసొస్తుంది. సింహరాశి మీలోని పూర్తి శక్తిని మంచి పనికి వినియోగించండి. మీరు ఈ రోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబమంతటికి సంతోషాన్ని కలిగించగలదు. ఈ రోజు మీరు ఒక గుండె బద్దలవ్వకుండా కాపాడతారు. తదుపరి కన్యారాశి మీ తులన నిగ్రహ శక్తిని కోల్పోకండి. ఎందుకంటే కొన్ని సమస్యల్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. లేకపోతే మిమ్మల్నది తీవ్రమైన సమస్యల్లోకి నెట్టేస్తుంది. ప్రత్యేకించి మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. అది స్వల్పకాలపు పిచ్చితనం. దీర్ఘకాలిక పెట్టుబడులను తప్పించుకోండి. తదుపరి తులారాశి ఈ రోజు మీలో విశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి తథ్యం. ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు. వారి విశ్వసనీయతను అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కనిపిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి ఆల్కహాల్ని తాగకండి. అది మీ నిద్రను పాడు చేయవచ్చు. ఇంకా చక్కని విశ్రాంతిని కూడా నిరోధిస్తుంది. ఈ రోజు మీ ముందుకొచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. సింహరాశి వారు తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. కన్యారాశి వారు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. తులారాశి వారు ఈ రోజు మీలో విశ్వాసం పెరుగుతుంది. వృశ్చిక రాశి వారు పెట్టుబడి పథకాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ధనుస్సు రాశి అనవసరంగా మిమ్మల్ని మీరు తిట్టుకుంటే అది మీకు నిరాశ కలిగించగలదు. మీ కోపాన్ని తగ్గించుకొని అందరితో మంచిగా ఉండండి. లేదంటే మీ ఉద్యోగం పోయే ప్రమాదముంది. ఇది మీ యొక్క ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు. కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తలదించుకునేలాగా చేయటం జరుగుతుంది. తదుపరి మకర రాశి బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవటం మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు. అందువల్ల మీకు ఆందోళన కలిగించొచ్చు. మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంది. తదుపరి కుంభరాశి ఈ రోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. అర్హులైన వారికి వివాహ ప్రస్తావనలు, మీ స్వీట్ హార్ట్కి మీ భావనను ఈ రోజే అందచేయాలి. రేపైతే ఆలస్యమైపోతుంది. మీరు మీ సమయాన్ని ప్రియమైన వారితో గడపాలి అనుకుంటారు. తదుపరి మీనరాశి మీ ఆరోగ్య రక్షణ, శక్తి పొదుపు మీరు దూర ప్రయాణాలు చేయడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి.
ఎంత బిజీగా ఉన్నా కూడా అలసటను మీరు సులువుగా జయిస్తారు. ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలున్నాయి. కానీ మీ యొక్క దూకుడు స్వభావం చేత మీరు అనుకున్నంతగా ప్రయోజనాలను పొందలేరు. ధనుస్సు రాశివారు కోపాన్ని తగ్గించుకొని అందరితో మంచిగా ఉండండి. మకర రాశివారు పిల్లల ఆరోగ్యం ఆందోళన కలిగించొచ్చు. కుంభరాశివారు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. మీనరాశి వారికి దూర ప్రయాణాలు చేయడానికి కలిసొస్తుంది.